أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وواعدنا موسى 30 ليلة وأتممنا ب10 فتم ميقات ربه 40 ليلة. وقال موسى لأخيه هارون اخلفني في قومي وأصلح ولا تتبع سبيل المفسدين. ولما جاء موسى لميقاتنا وكلمه ربه قال رب أرني أنظر إليك قال لن تراني ولكن انظر إلى الجبل فإن استقر مكانه فسوف تراني. فلما تجلى ربه للجبل جعله دكا وخر موسى صعقا. فلما أفاق قال سبحانك تبت إليك وأنا أول المؤمنين. اور ہم نے موسیٰ علیہ السلام سے 30 راتوں لیٹ ہوں نا پڑھا دے اور ہم نے موسیٰ علیہ السلام سے 30 راتوں کا وعدہ کیا اور مزید 10 راتوں سے ان 30 راتوں کو پورا کیا، یعنی 40 رات تک کیا ہے سیدنا موسیٰ علیہ السلام کوہ طور پر اللہ کی عبادت کرتے ہوئے تھے. ان کے رب کی مقررہ مدت 40 راتیں پوری ہو گئیں اور موسیٰ علیہ السلام نے اپنے بھائی ہارون سے کہا کہ تم میری قوم میں میری جانشینی کرنا اور ان کی اصلاح کرتے رہنا اور فساد کرنے والوں کی راہ پر مت چلنا. اور جب موسیٰ علیہ السلام ہمارے مقرر کردہ وقت پر آئے اور ان کے رب نے ان سے کلام کیا، اللہ تبارک و تعالیٰ نے موسیٰ علیہ السلام سے بات کیا تو موسیٰ علیہ السلام نے عرض کیا کہ اے میرے رب تو مجھے اپنا جمال دکھا، اپنی صورت دکھا کہ میں تجھے ایک نظر دیکھ لوں. تو اللہ تبارک و تعالیٰ کی طرف سے ارشاد ہوا کہ تم مجھے ہرگز دنیا کے اندر نہیں دیکھ سکتے، لیکن تم اس پہاڑ کی طرف دیکھو، اگر وہ اپنی جگہ پر برقرار رہا تو تم بھی مجھے دیکھ سکو گے. بس جب ان کے رب نے اس پر تجلی فرمائی تو وہ پہاڑ اسے ریزہ کر دیا اور موسیٰ علیہ السلام بے ہوش ہو کر گر پڑے. پھر جب ہوش میں آئے تو عرض کیا کہ بے شک تیری ذات پاک ہے، میں تیری حضور توبہ کرتا ہوں اور میں سب سے پہلے ایمان لانے والا ہوں تیرے کو اللہ کے اوپر. ان آیت کو اللہ تبارک و تعالیٰ موسیٰ علیہ السلام کو చెప్తున్నారు. మూసా ప్రవక్త అలైహిస్సలాం కోయ తూర్ అని ఒక కొండ ఉంది, దానిపైన 40 రోజులు కూడా రాత్రి కూడా ఆనే ఉన్నారు. ఆనే ఇబాదత్ చేసి ఆనే ఉండి అల్లాహతో బాగా నమాజ్ చేసి అల్లాహ్ చేసినారు. तो अल्लाह तबारक व तआला మా దాంట్లో రావాలంటే మాకు అల్లాహది శక్తి రావాలంటే మేము చేయాలా, నమాజ్ చేయాలా, అల్లాహ్ చెప్పే మాట వినాలి. ఆ కాలంలో కొండపైన అట్లాగే మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా
గాలే షోర్ అని అక్కడ పోయి బాగా చేసేటోడు. అట్లాగే సేదన మూసా అలైహిస్సలాం కూడా పోయి తూర్ అని ఆ కొండ పైన 40 రాత్రులు ఇబాదత్ చేసినారు, పగులు రాత్రి. చేసిన తర్వాత అల్లాహ్ తబారక వ తఆలా అప్పుడు సౌండ్ వచ్చింది. అల్లాహ్ తబారక వ తఆలా మూసా అని, మీరు మీ తమ్ముడు హారూన్ కూడా పిలుచుకుపోండి, మీరిద్దరూ తబ్లీగ్ చేయండి అన్నారు. మన తమ్ముడు హారూన్ అలైహిస్సలాం, ఈయన మూసా అలైహిస్సలాం తమ్ముడు చిన్నోడు. ఎందుకంటే మూసా ప్రవక్తది నోరులో కొంచెం నత్తి పని ఏమంటారు, నత్తి ఉండేది, సరిగ్గా అర్థం కాదు. హారూన్ది బాగుండే చెప్పేది. అట్లా అల్లాహ్ తబారక వ తఆలా మూసా అలైహిస్సలాం మాట గురించి ఆయన చెప్తే ఆయన తమ్ముడు కూడా దేవదూత పైగంబర్ కావాలితే ప్రవక్త చేసేసినారు. ఇద్దరిని మీరు పోయి అందరినీ తబ్లీగ్ చేయండి అని. అట్లాగే ఈయనేం చేసినారు మూసా అలైహిస్సలాం, అల్లాహ్ నేను నీకు చూడాలనుకుంటున్నాను, ఎట్లా ఉన్నావో నీకు చూడాలనుకుంటున్నాను, దానికి ఒక కోరిక ఉంది అన్నారు. అల్లాహ్ తబారక వ తఆలా ఏమన్నారంటే, నువ్వు ఈ కోరిక ఇక్కడ దునియాలో చేయలేవు, నువ్వు చూడలేవు, నీ ఇక్కడ దునియాలో నాకు చూడలేవు, నీ దగ్గర అంత శక్తి లేదు అన్న. లేదు చూస్తా అని ఇది చేసినారు, బలవంతం చేసినారు. ఏం అల్లాహ్ తబారక ఏం చేసినారంటే, అట్లా నువ్వు చూడాలంటే నువ్వు ముందర కనపడుతుంది కదా ఓ కొండ, ఆ కొండ అక్కడే ఉంటే నువ్వు చూసి లెక్క, నాకు ఆ కొండ అక్కడ లేకుంటే నువ్వు చూడలేవు. అల్లాహ్ తబారక వ తఆలాది ఒక ఇది చూపు, కళ్ళు చూపు పడింది దానిపైన, ఎక్కడ కొండ పైన. ఆ కొండ కాలిపోయింది, ఆ కొండ కాలిపోయింది. మూసా ప్రవక్త అలైహిస్సలాం కింద పడిపోవడం, బేహోష్ కింద పడిపోవడం. కొంచెంసేపు తర్వాత మళ్ళీ లేచినాడు, లేచిన తర్వాత దువా చేసినాడు, అల్లాహ్ నేను ఇట్లాంటి సవాలు నీతో చెయ్యను, ఇంకోసారి నీకు చూడలేను. అల్లాహ్ అప్పుడు అల్లాహ్ మాటలు చేసినారు, సవాల్ జవాబు చేసినారు. ఎవరితో? దునియాలోనే ప్రవక్త మూసా అలైహిస్సలాంతో, కానీ కనపడలేదు. అట్లా అందుకోసం మూసా కలీముల్లా అంటారు, కలీం అంటే మాట్లాడుకోడు అని. అందుకోసం దునియాలో అల్లాహ్ తబారక వ తఆలా అల్లాహ్ శక్తి కనపడుతుంది కానీ అల్లాహ్ కనపడదు. ఒకసారి మాకు ఆలోచన వస్తుంటుంది, మంచి మంచి ఆలోచన, అది అల్లాహ్ తరఫు నుంచి. మాకు కొంచెం నేర్పుతుంటారు కదా, వాళ్ళతో మంచిగా చేయండి, ఆ దేవదూతుల గురించి మా ఇంట్లో వచ్చి చెప్తుంటారు, మీరు మేము నమాజ్ చేసే వాళ్ళు మాతో నమాజ్ చేస్తారు, మేము జికర్ చేస్తుంటే మా వాళ్ళు కూడా జికర్ చేస్తారు. అట్లా అల్లాహ్ తబారక వ తఆలా దునియాలో కనపడలేదు మూసా అలైహిస్సలాంకి. కింద పడిన తర్వాత మళ్ళీ లేచి తబా చేసినారు, ఇంకోసారి ఇట్లాంటి సవాల్ నీతో చేయను, నేను అందరికన్నా ముందర నేనే ఈమాన్ తెచ్చుతోడు, కల్మా చేతుడు నేనే అని అన్నాడు. అందుకోసం మేము అల్లాహ్ ఎక్కువ మేము జికర్ చేయాలి, నమాజ్ చేయాలి, మాట వినాలి. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత